ఆరాధించేటప్పుడు, దేవుడు మనం స్తుతించేటప్పుడు, దేవుడు మనం ప్రార్థన చేసుకునేటప్పుడు, దేవునికి వాక్యాన్ని మనం ధ్యానించేటప్పుడు ఆ నివాసాలు ఎలా ఉంటాయంటే రమ్యముగా ఉంటాయండి. దేవునికి స్తోత్రం. రెండోదిగా అంటున్నాడు కదా, యెహోవా మందిర ఆవరణను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. దేవునికి స్తోత్రం. ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. దేవుని కొరకు సృష్టి వచ్చున్నది. దేవుని సన్నిధికి ఎప్పుడు వచ్చినాడు? ఆయన సన్నిధిని దేవునికి స్తోత్రం. ఈ కీర్తన కూడా పైన ఒక మాట రాయబడింది. చెట్టు వలె నిత్యము దేవుని కృపయందు నమ్మికించుచున్నాను. హల్లెలూయా. దేవుని కృపయందు మనం ఏముంచాలంటే నమ్మిక ఉంచాలి. ఏముంచాలండి? ఈ నూతనమైన సంవత్సరంలో దేవుడు అంటున్నాడు, అధికమైన మేలులను నేను మీకు ఇస్తానంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే వారి ఎదుట నేను మిమ్మల్ని ఆ తల ఎత్తే వారి కింద ఉంచుతానంటున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నూతనమైన సంవత్సరములు నూతనమైన ఆత్మతో, నూతనమైన శక్తితో, నూతనమైన బలముతో దేవుని సంతానంలో మనం ఉండును గాక. దేవుని ఆత్మతో మనం నింపబడును గాక. ప్రార్థన శక్తితో మనం నింపబడును గాక. వాక్య ధ్యానంతో మనం నింపబడును గాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఉన్నాను నిత్యము దేవుని కృపయందు దేవుని స్తోత్రం. ఆయనని విశ్వాసం ఇచ్చిన వారిని ఆయన సిగ్గుపరిచే దేవుడు, ఆయన తల ఎత్తే దేవుడు కానీ తల దించుకునే వారి కింద చేసేవాడి దేవుడు కాదు. ఆయన యేసేపును తల ఎత్తుకునే వాడి కింద చేశాడు. దానియేలును తల ఎత్తుకునే వాడి కింద చేశాడు. కష్టాలు వచ్చిన దేవుని తల ఎత్తుకునే వాడి కింద ఆయన చేశాడు. దేవునికి స్తోత్రం. అటువంటి దేవుని నువ్వు పూజిస్తున్నావు, అటువంటి దేవుని నువ్వు సేవిస్తున్నావు, అటువంటి దేవుని నువ్వు ఆరాధిస్తున్నావు. దేవునికి స్తోత్రం. 92వ అధ్యాయంలో కూడా ఒక మంచి మాట రాయబడి ఉంది. 92వ అధ్యాయము మాట్లాడే ప్రతి మాట మన హృదయంలో తాకుతూ ఉంటాడు. దేవుడు నీ హృదయంలో గొప్ప కార్యం ఆయన చేస్తాడు. దేవుని స్తోత్రం. నీ వలన బలమునందు మనుషులు, దేవుని వలన మనం ఏం పొందుకోవాలంటే బలాన్ని పొందుకోవాలి. ఎవరు బలాన్ని పొందుకోవాలంటే దేవుని బలాన్ని మనం పొందుకోవాలి. దేవుని స్తోత్రం. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. దేవుని స్తోత్రం. ఎవరైతే దేవుని ఎరుగుతారో వారు బలము కలిగి ఏం చేస్తారంటే గొప్ప కార్యములు చేస్తారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రయాణం చేయొచ్చు. వారిలో ప్రతి వారు స్త్రీయోనులు దేవుని సన్నిధిని కనపడాలి. కాబట్టి ఈ సమయంలో మా అమ్మగారు జ్ఞాపకం వస్తున్నారు. మరి 9 గంటలకి మొదటి గంట కొట్టేవారు, 9:30కి 2వ గంట కొట్టేవారు. జీడిఎం సంఘములు మేము ఆత్మీయంగా బలపరచబడ్డా ఎంత పని ఉన్నా సరే ఆ టయానికి మా అమ్మగారు పొయ్యి మీద ఉన్న ఆహారాన్ని కూడా అలాగే పెట్టేసి మందిరానికి సిద్ధపడి మమ్మల్ని తీసుకుని వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. ఆ అలవాటి నాకు అబ్బింది. నేను గర్వంగా నేను చెప్పుకుంటున్నాను. దేవుని స్తోత్రం. ఆమె మోకరించి ప్రార్థన చేసేది, ఆమె బైబిల్ చదివేది, అదే ఆ అలవాటు నాకు అబ్బింది. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అటువంటి కృప ఈ నూతనమైన సంవత్సరంలో మనందరికీ అనుగ్రహించును గాక. కాబట్టి 10వ వచనంలో మనం చూస్తున్నట్లయితే ఈ ఆవరణముల యొక్క దినము మెరుగుగా దేవుని యొక్క ఆలయములనక ఒక్క దినం అంట. ఒక దినానికి మనం చూస్తున్నట్లయితే ఎంతండి? 24 గంటలు. 24 గంటలు 2 గంటలు మనం కూర్చోవాలంటేనే ఎంత అలసిపోతాము. వాక్యం ఎక్కువ చెప్తే ఏం చేస్తామంటే చిప్పు పెడతాము తీస్తాం, లేకపోతే గడియారం వెనక చూస్తాం. కానీ వచ్చేటప్పుడు మనకు సమయం తెలియదు, కానీ వెళ్ళేటప్పుడు సమయాన్ని చూస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి మనం పెందకాడే రావాలి. దేవునికి వాక్యాన్ని మనం వినాలి. దేవునికి ఆత్మతో మనం నింపబడాలి. దేవుని దీవులతో మొట్టమొదటి ప్రార్థన నుంచి ఆఖరి ప్రార్థన వరకు కూడా మందిరంలో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. మధ్యలో వెళ్ళిపోయే అలవాటు మనం కలిగి ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ఈ ఆవరణంలో ఒక్క దినము
కొనుట వెయ్యి దినముల కంటే భక్తిహీనుల ప్రారంభములను సృష్టించినట్టు నా దేవుని ప్రారంభముగా నాకు ఇష్టము. నీకేం ఇష్టము? దేవుడు దేవునికి వాక్యం సెలవుపడుతుంది. ప్రియ దేవుని పిల్లారా, ఎవరుడా కానీ స్త్రీ ఎవరి ముందు సంతోషపడే వారికి అనేక మంది ఉంటారు అన్నారు. చూడండి, రకరకాలైన డ్రెస్లు అండి, ప్యాంట్లు ఎలా ఉంటున్నాయి, అన్ని గాలేస్తున్నాయి, ఎయిర్ కండిషన్ ప్యాంట్లు పెంచాలంట. అయ్యో మోడల్ అయిపోయింది కదండి. చూస్తున్నట్లయితే కటింగ్ ఎలా ఉంటుందండి, దెబ్బ కటింగ్, కోడి కటింగ్, కోడి చుట్టూలాగా ఇదంతా కటింగ్ చేసుకుంటుంది, ఇక్కడే ఉంటుంది. మొన్న జాగ్రత్త